హలో అండి, మా గార్డెన్లో స్నేక్ ప్లాంట్ అండ్ జామ చెట్టు ఒకటే తొట్టిలో పెరిగింది. కానీ తొట్టి ఖరాబ్ అయిపోయింది. ఎయిర్లు ఎక్కువై తొట్టి ఖరాబ్ అయింది. అందుకని నేను దీన్ని రీపోర్టింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ స్నేక్ ప్లాంట్ పెరిగింది కదా ఒక తొట్టిలో, తొట్టి రీపోర్టింగ్ చేస్తున్నాను కదా, అందుకని దీన్ని ఎయిర్లన్నీ తీసేయాలి. సరిగ్గా కొంచెం తీసి వేరే దాంట్లో పెట్టాలి. రీపోర్టింగ్ చేస్తున్నాను కదా, ఎయిర్లన్నీ తీసేస్తే కొత్త మట్టి వేసి వేరే తొట్టిలో పెడదామని దీన్ని కట్ చేస్తున్నాను. కొంచెం కట్ చేస్తే వేరే తొట్టిలో పెట్టచ్చు. ఇలా రెండు ఉన్నాయి, జామ చెట్టు అది. అందుకని ఎందుకు దాన్ని కూడా కదిలియడం, జామ చెట్టుని కూడా. స్నేక్ ప్లాంట్కు అన్నీ ఈ పిలకలన్నీ కట్ చేయాలి. ఒక్క పిలక ఉన్నా ఒక్క పిలకలున్నా వస్తూనే ఉంటుంది. చాలా పెరిగింది, అందుకని నేను అంతా కట్ చేస్తున్నాను. మళ్ళీ వస్తుంది, ఒక కొమ్మ ఉన్న వస్తుంది. అందుకని అంతా కట్ చేసి నేను మళ్ళీ రీపాటింగ్ చేస్తే మళ్ళీ మంచిగా వస్తుంది. ఈ స్నేక్ ప్లాంట్ను కట్ చేసినాను కదండి అంతా. ఇంకా ఈ జామ చెట్టు కూడా ఉంది కదా, అందుకని ఆ చిన్న తొట్టి నుంచి ఈ పెద్ద తొట్టిలోకి మార్చేసింది. కొంచెం పెద్ద తొట్టి, ఎందుకంటే దీనికి అటాచ్ అయ్యి ఉన్నాయి ఏరు. అందుకు కట్ చేస్తలేను. ఈ స్నేక్ ప్లాంట్ను ఇలాగే పెడుతున్నాను. ఇంకా దీంట్లో అంతా కొత్త మట్టి ఫిలప్ చేస్తాను. పాతదంతా తీసేసాను, కొత్త మట్టి వేస్తున్నాను. ఇందులోనే కొంచెం పశువుల ఎరువు, కంపోస్టు అదంతా కూడా వేసాను. ఇలా రీపోర్టింగ్ చేసేసాను. చూద్దాం ఇక. ఇది చూడండి, 1 ఇయర్ కింద దీన్ని రీపోర్టింగ్ చేశాను కదా. ఇది స్నేక్ ప్లాంట్లో ఉందని చెప్పాను కదా, జామ చెట్టు. అందుకని దీన్ని తీయలేదు, వేరే సపరేట్ చేయలేదు, ఇందులోనే పెంచానండి. చూడండి ఎంత బాగా కాయలు కాసినాయో. నేను ఏం వేరే మందులు వేయనండి, బయట నుంచి తెచ్చి నేను తయారు చేసుకునే ఎరువులు లిక్విడ్లే ఇస్తాను. ఇంత మంచి కాత వస్తుంది చూడండి. ఇంతకుముందు కూడా వచ్చింది, తెంపేసినాను. ఇది రెండో కాపు. ఇంత బాగా వచ్చింది చూడండి మంచిగా. ఈ మొక్క పెట్టి నేను 3 ఇయర్స్ అవుతుంది. ఇందులోనే వచ్చింది, ఇంకా దీన్ని కదిలియలేదు, వేరే చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి ఒక వీడియోతో మీ ముందు ఉంటాను. పద్మా బాగి.